Hi friends, welcome back to my channel. So today 1 month తర్వాత నేను మళ్ళీ మా ఫామ్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మల్టీ లేయర్ ఫార్మింగ్ అని నేను సెటప్ చేశాను కదా. సో ఐ థింక్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఇది మల్టీ లేయర్ ఫార్మింగ్ అనేసి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా ఆల్మోస్ట్ ఒక 1 acre ఉంటుంది. ఇక్కడ చూసినట్టు నాలుగు మళ్ళీ వేసుకొని ఇది మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటే బేసిక్గా మనం రెగ్యులర్గా చేసే వ్యవసాయానికన్నా కొంచెం డిఫరెంట్. అది ఏంటంటే ఒక పొలంలో ఒకే క్రాప్ కాకుండా మల్టీ మీన్స్ అన్ని క్రాప్స్, రకరకాలైన క్రాప్స్, పెద్ద చెట్లు, తర్వాత ఒక వృక్షాలు, తర్వాత చిన్న జాతులు, తర్వాత తీగ జాతులు, ఇవన్నీ కలిపి మనం ఒకే చోట పండించుకున్న కాన్సెప్ట్ని మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటారు. సో ఇప్పుడు ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్ కాన్సెప్ట్లో చూసినట్టయితే జనరల్గా మీరు ఎక్కడ ఏ ఫామ్ చూసినా కానీ నీట్గా ఏదో మనం స్వచ్ఛ భారత్ చేసినట్టు క్లీన్గా నీట్గా ఉంటుంది. బట్ అలా ఉంటే మనం అగ్రికల్చర్కి భూమికి అనేది అంత మంచిది కాదు. సో ఇప్పుడు భూమి ఎప్పుడైనా కానీ మల్చింగ్ చేసి ఉంచాలి. మనకి సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ భూమికి. ఎందుకు ఆ మల్చింగ్ అనేది అంటే భూమి ఎప్పుడూ మనకి ఇలా కప్పబడి ఉండాలి దేంతో కానీ, ఏదైనా లైవ్ మల్చింగ్ కానీ లేదా డ్రై మల్చింగ్ కానీ. లైవ్ మల్చింగ్ ఏంటంటే, సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇవంతా నేను అన్ని రకాలైన విత్తనాలు, తేగ జాతులు అన్నీ వేసాను అన్నమాట. లైక్ పిల్లి పెసర, తర్వాత మినుములు, తర్వాత ఉలవలు, ఇవన్నీ వేసి ఇలా భూమి మొత్తాన్ని మీరు చూసినట్లయితే భూమి మొత్తాన్ని ఇలా కప్పి ఉంచితే దాన్ని మల్చింగ్ అంటారు. సో ఇప్పుడు అలా కప్పి ఉంచడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే భూమిలో ఎప్పుడు మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక మొక్క ఉంది, అరటి మొక్క. సో ఇప్పుడు ఈ అరటి మొక్క చూస్తే దీని చుట్టూ ఇదంతా తుక్కుతో కప్పబడి ఉంది మనకి ఇలా. సో అయినా కానీ మనకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఎప్పుడు మల్చింగ్ చేసి ఉంచడం వల్ల భూమిలో ఉన్న మాయిశ్చర్ అనేది ఎప్పుడూ ఒక తేమతో కూడినట్లుగా మనకి ఎప్పుడు ఉంటుంది. మంచి క్లైమేట్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇది ఉండటం వల్ల ఈ మల్చింగ్ అనేది కొన్ని రోజులకి అది కుళ్ళిపోతుంది. జస్ట్ లైక్ మీరు చూసినట్టయితే అక్కడ డ్రైగా ఉన్నది చూసారా, అదంతా కుళ్ళిపోయింది. జనుము ఆల్రెడీ అయిపోయింది. బాగా పైకి వచ్చేసరికి మేమే కట్ చేసి దాన్ని బయట పారేయకుండా మన రెగ్యులర్ అగ్రికల్చర్లా కాకుండా దాన్ని మనం ఇలా భూమి మీద పరచడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇదంతా చూసారా, ఇదంతా జనుము ఇక్కడ కట్ చేసి వేసాము. సో ఇప్పుడు ఇదంతా మనకి ఎండిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది. అప్పుడు మనకి భూమిలో ఉన్న మైక్రోబ్స్ అనేవి హెల్తీగా ఉండి మొక్క పెరగడానికి కావాల్సిన పోషకాలన్నీ మనకు వస్తాయి. నేను అప్పుడు చూపించాను కదా, ప్రతి 6 అడుగులకు ఒక బెడ్ చేసి మరి 3 అడుగులు కాలువ పెట్టాను అందులో. సో ఇప్పుడు ఈ 3 అడుగు కాలువలో కూడా మేము భూమి వేస్ట్ చేయకుండా మీరు చూసినట్టయితే అరటి చూసారా, అరటి వేసాము. జస్ట్ ఒక సాల్ ఇడిసి మళ్ళీ సాల్లో అరటి వేసాను. మామూలు యాజ్ యూజువల్గా మనకి బెడ్ల మీద బేస్డ్ అందట్టు లెంత్ని బట్టి మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొక్క ఉంది. మీరు చూస్తే ఇక్కడ మొక్క ఉందా లేదా అని తెలియదు మీకు, కానీ ఇక చూసారా, ఇక మొక్క చూస్తే ఇది మొక్క చూడు. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో, ఎంత మనకి టెంపరేచర్ హై ఉన్నా కానీ. సో మేము అలాగే కాకుండా ఈ కాలువల్లో కూడా కొన్ని చెట్లు మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేశానంటే ఈ కాలువల్లో కూడా కొన్ని ఒక సాలిడ్స్ 2వ సాల్లో చక్కెరకేళి వేసాను. చక్కెరకేళి మీరు చూసినట్లయితే మీకు ఇలా ఉంది ఒకటి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఆడవ చెట్టు ఉంది, మళ్ళీ తర్వాత ఆడవ చెట్టు ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి భూమి అనేది మనం ఖాళీగా ఉంచకుండా ఎప్పుడు కప్పి ఉంచుకొని దీనికి ప్రస్తుతానికి ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి జీవామృతం అనేది ఒక 15 days to 1 month అట్లా ఇవ్వాలి. సో నేను ఈరోజు జీవామృతం నిన్న కలిపాను. నిన్న ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ కలిపాను. సో ఈరోజు కాకుండా టుమారో మనం దాని మొక్కలకి అనేది ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో మీరు చూసినట్లయితే అంత గ్రీనరీగా ఉందో, ఇదే గ్రీనరీ మనకి 365 days మనకు ఉంటుంది.
ఏదో ఒకటి మనకు అవసరమైన మొక్కలన్నీ వేసుకోండి, లేకపోతే ఇలా భూమిలో ఆర్గానిక్ కార్బన్ శాతం పెంచేయాలంటే పచ్చి రొట్టెలన్నీ వేసుకోవచ్చు. సో మీరు ఇలా చూస్తే మీరు భూమిని ఎక్కడ ఒకరు మీకు ఓపెన్ ల్యాండ్ అనేది కనపడదు. మీరు చూడండి, మీకు ఎక్కడ అనేది కానీ ఓపెన్ ల్యాండ్ అనేది కనపడదు. సో ఇలా ఉంచడం వల్ల మనకి భూమి ఎప్పుడు మాయిశ్చర్ ఉండి మనకి మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి. మనం దానివల్ల ఏంటంటే భూమి హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం మొక్క పెరగడానికి ఏ సప్లిమెంటరీస్ అవసరం లేదు, లైక్ పెస్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. సో ఇప్పుడు పెస్టిలైజర్స్ అవసరం లేదు. సో పెస్టిసైడ్స్కి వస్తే మొక్క అనేది బలంగా ఉందనుకోండి, ఇప్పుడు జనరల్గా మనకి ఆ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే జనరల్గా మనకు రోగాలు ఏం రావు. అలాగే భూమి కూడా ఆర్గానిక్ కార్బన్ అనేది ఎక్కువగా ఉంటే దాంట్లో పెరిగే మొక్కలకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన కాన్సెప్టే అది. మొక్కలకి ఏ విధమైన పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. సో చూద్దాము. ఇది ఒక్కటైతే నేను 5 లేయర్ స్టార్ట్ చేశాను. సో ప్రస్తుతానికి ఉన్నది ఇది. సో దీంట్లో 5 లేయర్లో భాగంగా నేను ఆల్మోస్ట్ అరటి, తర్వాత మెయిన్గా వచ్చేసి అరటి వచ్చేసి బొప్పాయి అండ్ మునగ వేసాను. బొప్పాయి నేను కంప్లీట్గా వేయలేకపోయాను, ఎందుకంటే నాకు యాక్చువల్లీ నా మెయిన్ కాన్సెప్ట్ దేశీ బొప్పాయి అనేది గ్యాదర్ చేయాలి. సో ఇప్పుడు నేను వేసిన టైంలో నాకు దేశీ బొప్పాయి విత్తనాలు అయితే వచ్చాయి, కానీ అవి జర్మినేషన్ చేయలేకపోయాను. నేను కొంచెం వర్షం పడితే అవి స్టార్ట్ చేయాలి. రిమైనింగ్ మునగకు కూడా ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ వరకు సరిపోయింది నేను తెచ్చినవి. అవి దేశీ కాదు, హైబ్రిడ్, నాకు దొరకలేదు ఎక్కడ. ఈ గ్యాప్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ గ్యాప్ ఏదైతే ఉందో, నేను మా ఇంటి దగ్గర పార్క్లో ఒక పెద్ద చెట్టు ఉంది, మునగ చెట్టు. ఆల్మోస్ట్ ఈ మామిడి చెట్టు అంత ఉంటుంది. దాని విత్తనాలు అయితే సేకరించడం జరిగింది. సో ఆ సేకరించిన విత్తనాలు మనకి ఎప్పుడైతే మాన్సూన్ స్టార్ట్ అవుతుందో ఈ బెడ్స్ మీద గ్యాప్ ఎక్కడైతే ఉందో వాటిని ఫుల్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకా తన నెక్స్ట్ ప్రధాన పంట వచ్చేసి అరటి. సో ఇప్పుడు ఈ అరటిలో కూడా నేను దేశీ విత్తనాలైన మన దేశీ రకమైన కర్పూరం అండ్ చక్కెరకేళి తీసుకొని నాటడం జరిగింది. సో ఇది 5 లేయర్ మోడల్లో మెయిన్. నెక్స్ట్ మెయిన్ క్రాప్ వచ్చేసి ఈ కొబ్బరి నేను నాటడం జరిగింది. మొత్తం బార్డర్ క్రాప్ కింద ఆల్మోస్ట్ ఒక 150 పడ్డాయి. ఈ కొబ్బరిలో కూడా మళ్ళీ చాలా కన్ఫ్యూజను. ఎవరిని అడిగినా కానీ దేశీ నాటి వచ్చేసి మీకు బాగా హైట్ ఎదుగుతాయి, తర్వాత అది క్రాప్కి రావడానికి 5, 6, 7 ఇయర్స్ కూడా పడుతుంది అని చెప్పారు. సో నేను కూడా హాఫ్ కన్విన్స్ అయ్యి ఒక 60-70 దాకా హైబ్రిడే పెట్టాను. అటు సైడ్ ఉంది యాక్చువల్గా రోడ్ సైడు. కానీ నాకు ఎప్పటి నుంచో ప్రకృతి వ్యవసాయంలో వచ్చినప్పటి నుంచి మనం అంతరించిపోతాం, దేశీ వెరైటీస్ని కాపాడుకోవాలన్న బాధ్యతతో ఒక 80 వచ్చేసి కొబ్బరి తీసుకున్నాను. మీరు చూసినట్లయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇగండి ఇలా సర్కిల్ రౌండ్లో మొత్తం దేశీ కొబ్బరి నాటడం జరిగింది. అవి టైం పడుతుంది, బట్ లెట్ ఇట్ బి ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం త్వరగా తిని త్వరగా రావాలి అనేది కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ పచ్చిరొట్ట విత్తనాల భాగంగా నేను రాగులు కూడా చల్లాను. ఇక రాగులు చూడండి, రాగులు అయితే మీకు చూపిస్తాను. ఇక రాగు పంట అయితే వచ్చింది, బట్ మనం ఇవి తీసుకొని కాయలు చేసి అంత లేదు, ఎందుకంటే మనం చాలా తక్కువ వాడతాం కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏం కాయలు చేయట్లేదు. మేము జస్ట్ అట్లా వదిలేసాను, భూమికి ఏముంటుంది అనేసి. సో మీరు చూసినట్టయితే ఈ 5 లేయర్ మోడలింగ్లో ఏదైతే మొక్కలు ఉన్నాయో అవి చాలా హెల్తీగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ బయోడైవర్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఇచ్చిపుచ్చుకునే గుణం ఉండటం వల్ల చాలా హెల్తీగా అనిపించింది నాకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా నెక్స్ట్ ఒక 1 ఏకర్లో యాక్చువల్లీ నేను వెజిటబుల్ పెడదాం అనుకున్నాను, బట్ నాకు అంత టైం లేదు ఇక్కడ. తర్వాత మ్యాన్ పవర్ లేదు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి తక్కువ మెయింటెనెన్స్తో కూడిన మన అరటి అయితే వేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ వేసి 2 months అవుతుంది అనుకుంటా. దీనంతగా రావట్లేదు అది. దానికి 2 కారణాలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి దానికి దుక్కి అనేది ఎక్కువగా పడలేదు.
జస్ట్ మేము ఒక 2 సార్లు వేయించాను, బట్ దానికి ఎక్కువ దుక్కు రాలేదు. ఎందుకు కారణం అంటే నేను డోజర్ పెట్టి అదంతా లెవెలింగ్ చేయడం వల్ల భూమి అంతా సెట్ అయింది. దీంట్లో మనకి ఏంటంటే మనం కాలువలు తీపించిన మట్టి బోదెల్లాగా వేసాం కదా, సో అందువల్ల మనకి ఇదంతా లూజ్ మట్టి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చూడండి, జామ మొక్క అంత హెల్తీగా ఉందో. ఇది లూజ్గా ఉండటం వల్ల కొంచెం మనకి క్రాప్ అనేది బాగా రావడం జరుగుతుంది. సో దానికి కూడా ఏదైనా దుక్కి కానీ లేకపోతే పచ్చి రొట్టె విత్తనాలు కానీ వేయాలి. నేను చూసి కొంచెం దాని అబ్జర్వేషన్లో పెట్టాలి. మీరు ఎక్కడ చూసినట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకి భూమి నీట్గా అయితే కనపడద్దు. భూమి నీట్గా కనపడిందంటే అది అగ్రికల్చర్కి ఫిట్ కాదని అర్థం. సో మనకి మన సప్లిమెంటరీస్ ఇవ్వాలి దానికి. మీరు జస్ట్ లైక్ చూసుకుంటే అడవిలోకి వెళ్ళారనుకోండి, పల్లెగిరి గారు కూడా చెప్పింది అదే. అడవిలోకి వెళ్తే భూమి ఎవరో దున్నరు, ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఎవరు వాటర్ పెట్టరు. కానీ అవన్నీ ఎలా బతుకుతున్నాయి ఇవి చెప్పాను కదా నేను, ఇంకొక ఎకరం అరటేసాను అనేసి. సో అది ఇలా ఉంది ప్రస్తుతానికి. మొక్కలు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి, కానీ అంతకు రావట్లేదు. మీరు చూసినట్టయితే ఇది దుగం మీద లూజ్ మట్టి కాబట్టి చాలా హైట్ ఎదిగింది. సో ఇది ఒక ఎకరం, ఈ 4 మళ్ళు, ఈ ఎకరాన్ని మనం అరటి కింద వేసాము. వీటిలో అంతర పంటలు అనేవి ట్రై చేయాలి. చూస్తాను నేను జూన్ జూలైలో. ప్రస్తుతానికి నా థాట్ ప్రాసెస్ అయితే మధ్యలో అంతర పంటలైన పసుపు వేద్దామని అనుకుంటున్నాను. అది కూడా దేశీ పసుపు. మనకి మార్కెట్లో దొరికే పసుపు అంటే ఇప్పుడు మనం వాడేది పసుపు జస్ట్ ఒక ఎల్లో కలర్ ఉన్న పౌడరు. దాంట్లో కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎంత ఉందన్నది ఎవరికీ తెలియదు. కొన్ని రిలయబుల్ కంపెనీస్ మాత్రమే అవి కుర్కుమిన్ పర్సెంటేజ్ని టెస్ట్ చేసి అవి ప్యాక్ చేస్తున్నారు. ఇక మీరు నార్మల్ కంపెనీస్ అనేది ఇక దేవుడికే తెలియాలి అవి ఎంతవరకు కుర్కుమిన్ పర్సెంటేజ్ ఉందో. మనం పసుపు తినేదే యాంటీబయాటిక్ కోసం కదా, అది దాంట్లో ఆ గుణాలు కుర్కుమిన్ పర్సెంటేజ్ లేనప్పుడు అవి మీరు తీసుకున్నా కానీ వేస్ట్. జస్ట్ లైక్ ఇప్పుడు మన రైస్ లాగా. సో ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా పచ్చగా ఉంది. ఇది అరటి వేసాను, దుక్కి ఎక్కువ రాలేదు కదా, ఇవి రావడం స్టార్ట్ చేసాను ఇప్పుడే. నేను ఇక్కడ మల్చింగ్ కోసం ఏం చేశానంటే ఈ పిల్లి పెసర అనేది చల్లటం జరిగింది. మీరు చూస్తే పిల్లి పెసర ఇదంతా నేను చల్లి ఒక 2 months అవుతుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లైవ్ మెల్చింగ్కి యూజ్ అవుతుంది మనకి. సో దీంట్లో మనం ఏం ఆదాయం తీసుకోం. బేసిక్గా ఆదాయం తీసుకుని కూడా వేయచ్చు, లైక్ మినప వేస్తే కొంచెం ఆదాయం వస్తుంది. బట్ నాకు అంత ఇక్కడ మ్యాన్ పవర్ లేదు, టైం లేదు, కాబట్టి నేను జస్ట్ పర్మనెంట్ మల్చింగ్ కోసం ఇవి పిల్లిపేసర వేసాను. ఈ మడి ఆ మడి కొంచెం బాగా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పిల్లిపేసర అనేది నేను తీసుకొని దాన్ని స్ప్రౌట్ లాగా చేసి మొలకెత్తించి ఒకడే అంతా నానబెట్టి మొలక వచ్చిన తర్వాత చల్లడం జరిగింది. ఇవి బాగా సెట్ అయింది. ఈ మడి 2 బాగా సెట్ అయ్యి, అటు బ్యాక్ సైడ్ ఉన్న వాటిలో మా నాన్నగారు చెబితే ఉలవల చెప్పాను. ఉలవలు కూడా మంచి లైవ్ మల్చింగే. బట్ థింగ్ ఏంటంటే కొంచెం దుక్కులో ప్రాబ్లం. నెక్స్ట్ అవి ఈ స్ప్రౌట్ లాగా చేయలేదన్నమాట, జర్మినేట్ చేయలేదు. ఎందుకు అంటే మా నాన్నగారు చెప్పాను నేను, బట్ వాటర్ పెట్టేసి వచ్చేన్నాడు. అవి అయితే అంత ఆశాజనంగా అయితే రాలేదు, బట్ వస్తాయని చెప్తున్నారు మా నాన్నగారు. ఎందుకంటే పిల్లిపేసలు అంత ఫాస్ట్గా ఉలవలు రావు. సో మీరు చూసినట్లయితే ఇది 2 months మొక్క, 2.5 months. ఇది 2.5 months మొక్కే. కానీ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది బోధ మీద ఉంది. బోధ మీద అంటే మేము లెవెలింగ్ చేయించినప్పుడు డోజర్తో నెట్టాం కాబట్టి లూజ్ మట్టి. సో ఈ కింద ఉన్నాయి ఏంటి, కింద ఆల్రెడీ సెట్ అయిపోయింది డోజర్లు అవి తిరగడం వల్ల, మెషిన్స్ డోజర్స్ అవి అంతగా రాలేదు. చూడండి ఇప్పుడు ఈ మొక్క మీరు చూడండి, ఈ మొక్క ఒకే రోజున వేసాము. ఈ మొక్క మళ్ళీ ఉన్నది, ఇది బోధ మీద మాకు ఇది ఆల్మోస్ట్ 4 feet వచ్చేసింది. చూడండి ఇక నా పక్కన ఉంది, నేనే 6.3 అట్లా ఉంటాను. ఇది ఆల్మోస్ట్ 4 feet పైన వచ్చింది. సో ఇది రావడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్, మనం చేసేది ఏం లేదు. మనం ప్రకృతి వ్యవసాయంలో చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేయబడలేదు. భూమి తనంతట తానే అన్నపూర్ణేశ్వరి అంటారు, అది వ్యవసాయం తనే చేస్తుంది.
మనం దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. పాడు చేయడం అంటే పెస్టిసైడ్స్ పెట్టడము, తర్వాత ఇలా ఫెర్టిలైజర్స్ కొట్టడము, ఇదంతా పాడు చేసే పనులు అనమాట. ఎందుకు అంటే అవి వేయటం వల్ల మనకి భూమిలో యాక్చువల్గా అగ్రికల్చర్ చేసేది పాలేకరగారు మా గురువుగారు విజయరామ్ గారు చెప్పారు, వానపాములే నిరంతరం వ్యవసాయం చేస్తాయి. ఎందుకంటే అవి 35 feet లోపలికి ఇలా వెళ్ళి మళ్ళీ సమ్ డైరెక్షన్లో దాన్ని నచ్చిన డైరెక్షన్లో పైకి వస్తుంది. ఇలా వానపాములు మనం పెంపొందించడం వల్ల మన భూమి అనేది హోల్స్ లాగా ఏర్పడుతుంది 30 feet లోక. దానివల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, వేరు వ్యవస్థ అనేది ఈజీగా వెళ్ళటానికి లూజ్ అవుతుంది. మనం భూమి ఎందుకు దున్నుతామంటే బేసిక్గా ఏరు వ్యవస్థ అనేది గట్టిగా లూజ్గా ఉంటే త్వరగా వెళ్తుంది అనేసి. సో ఇప్పుడు వానపాములు పెంచడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఆ వేరు వ్యవస్థ సరిగ్గా తగ్గడానికి ఈ నిరంతరం 365 days 24/7 ఈ వానపాములు అనేవి పనిచేస్తాయి. యాక్చువల్గా అవే అగ్రికల్చర్ చేస్తాయి మన కోసం. సో అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ వానపాములు ఎలా అయితే మనకు హోల్స్ చేసుకుంటూ వెళ్తాయో అవి అంత త్వరగా బూడిపోవు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం పెట్టిన నీళ్లు కానీ పడ్డ వర్షం కానీ ప్రవహించదు, నడిచి భూమిలోకి దిగుతుంది. ప్రవహించడం అంటే జస్ట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం పెట్టిన నీరు ఎక్కడికి వెళ్ళకుండా అట్లా 35 feet లోపలికి వెళ్తే, ఇలా ప్రతి రైతు ఆలోచించడం వల్ల, ప్రతి పొలం, మనం అగ్రికల్చర్ చేసే ల్యాండ్ చేయటం వల్ల వర్షపు నీళ్ళు అనేది ఎక్కువగా లోపలికి వెళ్తుంది. దీనివల్ల మనకి 2 ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1, దానివల్ల మనకి ఏంటంటే ఫ్లడ్స్ రావు ఫస్ట్, ఎందుకంటే ఎక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోద్ది కాబట్టి. సెకండ్ది ఏంటంటే భూమి యొక్క టెంపరేచర్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు మన పొలం ఎలా ఉండి అన్ని పొలాలు అందరూ అలా ఆలోచిస్తే డెఫినెట్లీ మనకి ఎంత టెంపరేచర్స్ ఉండవు. ఎందుకంటే మనకి చెట్లు ఉంటాయి, ఆ భూమిలో వాటర్ ఉంటుంది, దానిపైన మల్చింగ్ ఉంటుంది. భూమి అనేది ఎప్పుడు మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా చల్లగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఎంత టెంపరేచర్స్ లేకపోయేది కదా మా ఏరియాలో, కానీ ఇప్పుడు 45 degrees అలా పెరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అంతా మల్చింగ్ చేసే ఉంది. ఇవన్నీ అరటి మొక్కలు అన్నీ ఒకే హైట్లో లేవు, ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ ఏమీ వాడలేదు. సో మన కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ ఏ ఫార్మర్గా మనం ఫైనెస్ట్ క్రాప్ తీసుకొని మనం ఎవరికైనా నలుగురికి పెట్టగలిగితే, నలుగురు మీన్స్ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానీ ఎవరికైనా మంచి ఆరోగ్యం, మనం ఏది చేసినా కానీ మంచిది చేయాలి. ఎందుకంటే అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాము, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మంచిగా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ వాడి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే అవి చాలా డేంజరు. ప్లస్ దానివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి వాడేటప్పుడు రైతులకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అది కాకుండా పర్యావరణాన్ని కూడా మనం పాడు చేసేస్తాం. సో ఇది మన అరటి తోట 4 మళ్ళు ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను 4 మళ్ళు అరటి వేసాము, ఎందుకంటే నాకు కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలా. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను. సో నేను రోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి దాన్ని చూసుకోవడానికి మా పేరెంట్స్కి వాళ్ళంతా చేయలేరు. జస్ట్ మా డాడీ అయితే ఇప్పుడు ఈ వాటర్ ఈ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటున్నాడు. ఇంకా మనకి క్రాప్స్ ఏం రాలేదు కాబట్టి మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మంకీస్. చూడాలి మరి మంకీస్ పరిస్థితి ఏంటో. నేను కొబ్బరి సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇలా బ్రాడర్ కాప్ కింద మొత్తం చుట్టూ ఒక 150 చెట్లులా పెట్టాను. ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని దాంట్లో దేశీ, కొన్ని హైబ్రిడ్. ఇవి చూస్తే హైబ్రిడే, ఏదో ఇచ్చారు కానీ నాకు అంత సాటిస్ఫై లేదు హైబ్రిడ్ మీద. బట్ లెట్స్ సీ, అవంతగా రాకపోతే అది తీసేస్తాను. సో ఇప్పుడు మా ఫామ్ని 3.5 acres నేను 3 పార్ట్స్కి డివైడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అటు చూపించినట్టుగా మల్టీ లేయర్ ఫార్మింగ్, 1 acre ఉంటుంది ఆల్మోస్ట్ యాక్యురేట్లీ అంతగా. సో దాంట్లో నేనేం చేశాను, ప్రధాన పంటలైన అరటి, బొప్పాయి, మునగ, కొబ్బరి కాకుండా మన ఏరియాలో పండే మొక్కలు మొత్తం రామఫలం, లక్ష్మణఫలం, సపోటా, జామ, సీతాఫలం, తర్వాత కొన్ని చిన్న చిన్న మొక్కలు, స్టార్ ఫ్రూటు, తర్వాత అవకాడో ఒకటి వేసాను ఎట్లా చూద్దామనేసి. తర్వాత
సిట్రిక్స్ కొన్ని వేసాను, నిమ్మ, తర్వాత బత్తాయి, సో అలాంటివి కొన్ని వేసాను. అది కంప్లీట్గా 5 లేయరు. ఇంకా దాంట్లో ట్రాక్టర్స్ దున్నటం అనేది ఏముండదు, మనం కలుపును మేనేజ్ చేసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ సరిపోతుంది. ట్రాక్టర్స్ అనేవి ఎప్పుడే వెళ్ళవు దానిలోకి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇలా అరటి వేసాను. సో దీంట్లో అంతర పంటలు వేయాలనేది నా ఉద్దేశం. నేను ఎక్కువ పసుపు ప్రిఫర్ చేస్తున్నాను. పసుపు కూడా దేశీ వెరైటీ అయిన కస్తూరి కానీ లెక్డా కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడాలి, జూన్లో అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా కావాల్సింది రైస్. మీరు చూసినట్లయితే ఇది ఒక మడి, తర్వాత ఇది ఒక మడి, అలా చిన్నగా ఉంటుంది. సో దీన్ని నేను వరికి ప్రిజర్వ్ చేశాను. ఆ వరి కూడా మన దేశవాళీ వెరైటీ అయినా సన్న రకాలు ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను. ఏదైనా చింతనూరు సన్నాలు కానీ మైసూరు మల్లిక కానీ. మైసూరు మల్లిక అయితే మ్యాక్సిమం అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర ఒక అతని దగ్గర ఉన్నాయి, అతను వేస్తా అన్నాడు. సో దీన్ని మెయిన్గా నేను రైస్ పండించాలి ఫస్ట్ పంటకి. దాల్వా సార్వార్ అంటారు కదా, ఆ రెండిట్లో ఫస్ట్ ఒక పంట మాత్రం నేను వరి వేయాలనుకున్నా. ఎందుకంటే మనకి వరి ఒక పంట సరిపోద్ది, తింటాంగా ఉండి చాలు, మనం బయటకి ఏం అమ్మాల్సిన పని లేదు. ఏమైనా మిగిలితే అప్పుడు చూద్దాం. సో రెండో పంట అనేది కంపల్సరీగా ఎయిదర్ శనగ కానీ నువ్వులు కానీ వేద్దాం అనుకుంటున్నా. నువ్వులకైతే మనం అసలు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ లైక్ దట్ అలా చల్లితే వాటర్ పెడితే చాలా అవే వస్తాయి. శనగకి వచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ తీసుకోవాలి, ప్లస్ కోతుల నుంచి కూడా ప్రాబ్లం ఉంటుంది. అవి మనకి పికింగ్ టైంకి వచ్చేటప్పటికి కోతులు చాలా డేంజర్. అవి పీక్కొని తింటే జస్ట్ చుట్టూ హోల్ చేసేసి ఆ పచ్చుకున్నప్పుడు తినేస్తే, అప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకొని అవి రెండే వేద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే మీకు తెలుసు, మనకి ఆయిల్స్ అనేవి మనకి బాడీకి ఎంత ముఖ్యమో మనం బ్రతకడానికి వంటల్లో కూడా అంతే ముఖ్యం. ఆయిల్స్ అనేవి మనకు కావాలి. సో మనం బయట చూసేది ఇంక చెప్పాల్సిన పని లేదు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి వాడేది కూడా మన హైదరాబాద్ దగ్గర ఒక అతను ఎద్దుగాని నూనె వాడుతున్నాను, అది పల్లీలు కానీ సన్ఫ్లవర్ కానీ. బట్ నేను పల్లీలు మన దగ్గర పండుతాయి కాబట్టి పల్లీలు మనం పండించుకొని మన ఫ్యామిలీ వరకు, అట్లీస్ట్ మన ఫ్యామిలీ వరకు పండించుకొని మనం పండించుకున్న పంటతోనే నూనె తీసుకుంటే అది బెస్ట్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. సో దానికి ఇది నేను ట్రై చేస్తున్నాను. ఇవన్నీ నా ట్రయల్సే కంప్లీట్గా. ఎందుకంటే అందరూ చెప్తారు ప్రకృతి వ్యవసాయం మంచిగా ఉంటుంది, పంటలు పండించవచ్చు అని. అదంతా మనకి బయటికి చూస్తున్నాం అంతే, జస్ట్ వీడియో చూస్తున్నాం. బట్ మనం ఓన్గా స్టార్ట్ చేస్తేనే మనం అండర్స్టాండ్ అవుతుంది అసలు దీంట్లో ఉన్న ఎంత ఉంది. యాక్చువల్గా మనం చెప్పేదానికి మనం పండించేదానికి రియాలిటీకి వచ్చేసి ఏమైతే కష్టం ఉంటుంది అనేది మనం తెలుసుకొని ఇక్కడ నుంచి డైలీ మనకి లెర్నింగ్ అనమాట. సో ఇప్పుడు మనం భూమి వేసాను, ఇప్పుడు నేను అక్కడ అరటి వేసాను. సో దాంట్లో నాకు మల్చింగ్ అనేది తేడా కొట్టింది. సో నెక్స్ట్ టైం లెర్నింగ్ ఏంటి, సో అలా లెర్నింగ్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో వ్యవసాయం కూడా అంతే, హార్డ్ అండ్ సాఫ్ట్ రూల్స్ అనేవి ఏముండవు. నువ్వు ఎలాగే వెళ్ళు, ఈ తీరే ప్రకారం వెళ్ళాల్సి అనేసి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ భూమి, మనం వేసే విత్తనం, మనం తీసుకునే కేరు. సో ఇవన్నీ పారామీటర్స్ మనకి పంట రావడానికి ఒక అవకాశం అన్నమాట. సో నేనైతే స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేయకపోవడం అనేది తప్పు, స్టార్ట్ చేస్తే తప్పేం లేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం లెర్నింగ్ అయితే ఉంటుంది. అది ఎంత లెర్నింగ్ అనేది మనం చూద్దాం, దాన్ని చూసి దాని ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ చేసి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ అగ్రికల్చర్, ఎస్పెషల్లీ న్యాచురల్ ప్రకృతి వ్యవసాయానికి ఆల్టర్నేటివ్ అనేది లేదు. మనకి ఇంకెక్కడి నుంచో పైనుంచి ఏం ఊడిపడం మనం తినేవి కంపల్సరీగా మనం భూమి నుంచే తెచ్చుకోవాలి. సో ఆ భూమి నుంచి తెచ్చుకునేది ఎలా తెచ్చుకుంటున్నాము, ఎంత న్యాచురల్గా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో భూమిని న్యాచురల్గా తీసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు మొక్కకు వస్తాయి, మొక్క నుంచి మనకు అది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆ ఫుడ్ తింటే మనం మంచిగా ఉంటాం. ఇదేదో నా ఒపీనియన్ ఏంటంటే, ఇట్లా ప్రకృతి వ్యవసాయం చేసేసి ఇప్పుడు నువ్వేం చేస్తావు, చాలామంది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు నువ్వు బ్రతికే 4 సంవత్సరాలకైనా, మా అయితే 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతూ
దానికోసం ఇంత శ్రమ పట్టడం అవసరం అనే క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి చాలామంది నుంచి. బట్ నేను ఒకటి చెప్తాను, మనకి ఈ విత్తనం అనేది పూర్వీకులు ఇచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చేందుకు దానికి మీకు డీటెయిల్స్ లేవు, నాకు తెలిసి ఎవరికే తెలియదు. అది 3000, 4000, 5000 ఇయర్స్ నుంచి మన జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అలా అలా ఫ్లో అవుతుంది. కానీ ఇప్పుడున్న టైము, ఇప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వీళ్ళు కనుక దీన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వకపోతే అసలు ఇంకా మనకి దేశీ సీడ్స్ అనేది కనుమరుగైపోతాయి. ఆల్రెడీ లేవు, కానీ చాలామంది గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది సీడ్ కలెక్ట్ చేస్తున్నారు, కొంతమంది పండిస్తున్నారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. ఎందుకు నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అంటే మనకు ప్రతిదానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇప్పుడు అందరికీ చిన్నపిల్లలకు కూడా చైల్డ్ కూడా డయాబెటిక్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇట్స్ మెయిన్ ఫ్యాక్టర్ అంటే మనం తీసుకునే ఫుడ్డే, సెకండరీ ఇంక వేరేది అన్నా కానీ. సో ఇలాంటి అనేది మీరు చూసినట్లయితే మనం నేను దేశీ అంటున్నాను. ఇప్పుడు నేను దేశీ వరి పండించడానికి కూడా కారణం ఏంటంటే మనం తినేది మేజర్ రైసు. సో దాంట్లో పోషకాలు అనేవి లేకపోతే ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. మన ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చాలా ఫెర్టిలైజర్ సెంటర్స్ చూస్తున్నాం. నెక్స్ట్ చాలా వరకు ఉమెన్స్కి నార్మల్ డెలివరీస్ అనేది మర్చిపోయాం. ఆల్మోస్ట్ ఎవరైనా నార్మల్ డెలివరీ అయిందంటే అవునా అని ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు 90sలో అరౌండ్ 2000 ఆ ఇయర్లో సిజేరియన్ అయిందంటే అవునా అని ఆశ్చర్యపడేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే అవునా అని ఆశ్చర్యపడే రేంజ్కి వచ్చినాం మనం. సో ఇది ఇలా కంటిన్యూ అయితే మనకి ఫుడ్ని కార్పొరేట్ కంపెనీలోనే కొనుక్కోవాల్సి వచ్చింది. లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో రైతుల కంటే ఎక్కువ కన్జ్యూమర్సే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ 6 months ఉంటుంది మంచిగా వాతావరణం, 6 months మంచు ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఫ్రోజన్ ఫుడ్ తీసుకుంటారు. మనకు ఆ దరిద్రం లేదు. మనకి 365 days సపోర్ట్ చేసే క్లైమేట్ ఉంది. సో ఇదే మనం దేశం విత్తనం వాడుకుని ఉంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ మీరు 100 సంవత్సరాల్లో బతుకుతారా లేకపోతే 150 సంవత్సరాల్లో బతుకుతారా అనేది కాదు. బతికిన రోజులు కొంచెం హ్యాపీగా ఏ రోగాలు లేకుండా బతకాలి అనేది ఈ దేశీ పంట వాడటం అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా వెనకున్న చూసినట్టయితే దీన్ని మాత్రం ఇది కొంచెం నేను లెవెలింగ్ చేయించినప్పుడు కరెక్ట్గా రాలేదు. ఎందుకంటే మనం ఎంత డోజర్తో పెట్టినా కానీ యాక్యురేట్గా ఎవరూ చేయలేరు. మనం ఒకసారి అయిపోయిన తర్వాత వాటర్ పెడితేనే తెలుస్తుంది ఎటు పళ్ళం ఉంది ఎటు మెరకు ఉంది అనేసి. నేను మళ్ళీ ఒకసారి డోజర్ పని చేయించాలి. దీంట్లో పని చేయించి PMDS విత్తనాలు అయినటువంటి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎరువుల కన్నా PMDS విత్తనాలు వేసి కల్టివేట్ చేస్తే అది కొంచెం భూమి బలం అనేసి. సో ఆ విత్తనాలు వేసేసి నేను మన దేశీ వెరైటీ అయిన మైసూర్ మల్లిక అనుకున్నా. మోస్ట్లీ మైసూర్ మల్లికే పెడతాను ఈ 1 acreలో. సో ఇలా 3 partsగా నేను డివైడ్ చేశాను అమ్మ నాకున్న ల్యాండ్లో. సో చూడాలి ఎంతవరకు ముందుకెళ్దాం అనేసి. నా ఛానల్ చూస్తూ ఉండండి, ఎవరికన్నా షేర్ చేయండి ఇది ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఎవరన్నా ఒక్కళ్ళు ఇప్పుడు మన తరంలో ఉన్నవాళ్ళు కొంచెం ల్యాండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేయకపోయినా కానీ ఇట్లా పీపుల్ని ఒక కప్పుల్ని పెట్టేసి నెలకు ఒక 10,000 to 15,000 ఇస్తే ఒక కప్పులు ఉంటారు. వాళ్ళని చేపిస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి అందరూ బాగుపడతారని నా ఉద్దేశం. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి ఇలా చేస్తుంటాను. నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయలేను, ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్లోను, ప్లస్ నేను కంప్లీట్గా IT జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఒక 4-5 years తర్వాత నేను ఇదే ఊరు వచ్చేసి ఈలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం రిటైర్మెంట్కి అయితే నేను ఇక్కడే ప్లాన్ చేస్తున్నా. సో ఈ లోపల మా మల్టీలేయర్ ఫార్మింగ్లో వేసిన మొక్కలన్నీ కొంచెం క్రాప్కి వస్తాయి. సో అలా చేసుకుంటూ మనకు కావాల్సిన మొత్తం కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్కి సంబంధించినవి, బియ్యం, ఇంక ఇవన్నీ మనం పండిస్తే మనం బయట నుంచి ఏం కొనుక్కోవాలి, అది తెలిసి ఏమీ అవసరం లేదు. సో మా గురువుగారు విజయరామ్ గారు కూడా అదే చెప్తారు, రైతు ఉప్పు తప్ప అన్నీ మన పొలంలో పండించుకోగలగాలి, అప్పుడే రైతు సస్టైన్ అవ్వగలుగుతాడు అనేది. దీని మీద ఏదో ఆదాయం వచ్చేస్తుంది, ఓ లక్షల టర్న్ ఓవర్ వస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరైనా వచ్చినా కానీ. ఫస్ట్ ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత దాంట్లో
ఇష్యూస్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరైనా ఇది చూసేసి అట్లీస్ట్ వాళ్ళకున్న భూమిలో వాళ్ళు ట్రై చేస్తారనేసి నా ఉద్దేశం. అందరూ ట్రై చేయాలి. అందరూ ట్రై చేస్తేనే ఊరిలో ప్రతి ఒక్కళ్ళు చేయాలి. చేస్తేనే ఊరు అనేది బాగుంటుంది. ఊరు బాగుంటే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషన్ అంతా బాగుంటుంది. మనం కనుక ఇప్పుడు నడుము బిగించి ఈ వ్యవసాయ రంగంలో దిగకపోతే, దీన్ని దూరం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూసుకుంటూ, డెఫినెట్లీ మనం ఫుడ్ కార్పొరేట్ కంపెనీ నుంచి కొనుక్కోవాలా. వాళ్ళు ఇచ్చిన విత్తనాలు తినాలా. వాళ్ళు ఇచ్చిన విత్తనాల్లో ఏముండదు. అది ఆల్రెడీ మనం చూస్తాం. ఇప్పుడు మనం తినే రైస్లో ఏముండదు, జస్ట్ అది తెల్లగా ఉంటుంది తప్ప దాంట్లో ఏం పోషకాలు ఏమీ ఉండవు. సో అది ఈరోజు వీడియో. కొంచెం లెంత్ ఎక్కువనే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కొంచెం చూడండి, లేకపోతే ల్యాగ్ చేస్తూ చూడండి. ఇది నేను ఏదో వ్యూస్ కోసము, ఏదో మానిటైజేషన్ కోసం నేనైతే ప్రస్తుతానికి ట్రై చేయట్లేదు. బట్ ఐ వాంట్ టు కీప్ దిస్ యాజ్ ఎ డాక్యుమెంట్ ఇన్ మై ఛానల్. ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్ ఉంటే ఉపయోగపడతారు. నాకు తెలిసిన సర్కిల్లో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలా అందరూ మాట్లాడుకొనేసి నా సజెషన్ ఏంటంటే, ఇంకోటి మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడుకుంటున్నాం అంటే అది కొంచెం యూస్ఫుల్గా ఉండాలి. అంతేగాని క్రికెట్ గురించో, లేకపోతే పాలిటిక్స్ గురించో, లేకపోతే సో ఇష్యూస్ గురించో మనం తన్నుకొని గుద్దుకొని ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు. చివరికి ఆ ఇంపాక్ట్ అనేది మన టైం వేస్ట్, అంతకుమించి ఏముండదు. అదే మాట్లాడుకునేది ఏదో ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నాను అనుకోండి, మీ తరం కాకపోయినా మీ పిల్లల తరానికైనా, అరే మనం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే ఏంటి ప్రాబ్లమ్స్, ఏమొస్తుంది, ఆదాయం వస్తుంది, దానికి బెనిఫిట్ ఏంటి, కష్టాలు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడితేనే మనం నెక్స్ట్ తరానికి అందించగలం. మనం ఎవరితో మాట్లాడుకుని ఉంటే దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. ఇప్పుడు కనుక మనం ఏం చేయకపోతే ఇప్పుడంతా సిటీస్ ఇదంతా అయిపోతుంది. చిన్నప్పుడు మేము జరిగిన విషయాలు చాలా ఇప్పుడు కొన్న కిడ్స్కి మాకు తెలియదు. ఇది అంతరించిపోద్ది ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోకపోతే. ఇప్పుడు మీరు చూస్తే నేను రీసెంట్గా అగ్రికల్చర్లో కూడా ఒకటి గమనించాను. అందరూ ఒకప్పుడు మా ఏరియాలో బాగా మామిడి తోటలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అందరూ పామాయిల్ వేస్తున్నారు. ఎందుకు పామాయిల్ వేస్తున్నారంటే కంపెనీస్ కొంటున్నాయి. ఓకే, పామాయిల్ వేస్తారు, మంచిదే, ఆదాయం బాగానే ఉంటుంది. నువ్వు పామాయిల్ అమ్మి డబ్బులు తెచ్చుకొని మిగతా మళ్ళీ అక్కడ కొనుక్కోవాలా, మళ్ళీ బయట కొనుక్కోవాలి కదా. ఇప్పుడు మనన్న కంట్రీకి 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఎంతమంది వ్యవసాయం మంచి చేస్తే అంత మంచిగా ఫుడ్ రావాలి. అందరికి ఫుడ్ రావాలంటే కంపెనీలు సరిగా వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ కొత్త విత్తనాలు, కొత్తవి ఎక్కువ రావాలి, తొందరగా రావాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ తన మనం ఆల్రెడీ చీట్ చేయబడ్డాము గడిచిన ఒక 40-50 సంవత్సరాల నుంచి. అంతవరకు నా చిన్నప్పుడు కూడా బాగా గుర్తు. బాగా నాకు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు మా తాతయ్యలు 2 పుట్లు పండేవి ఎకరానికి అనేవాళ్ళు. 2 పుట్లు అంటే 2×16 బస్తాలు పండేవి. ఇప్పుడు 40 అంటున్నారు. మరి 40 బస్తాలకి 16 బస్తాలకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు మనం ఎక్కువ తింటాం, సరే, మనకు ఆకలేని దానికంటే ఎక్కువ తింటాం. ఎక్కువ తింటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ మనకి ఇన్సులిన్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్లో కలిసి షుగర్ వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్ అది. షుగర్ అనేది డిజార్డర్ అంతే, అదే డిసీజ్ ఏం కాదు. మనం తీసుకున్న ఆహారం సమతుల్యత లేకపోవడమే షుగర్. ఎక్కువ తింటున్నాం, మన ఇన్సులిన్ చేయడానికి కెపాసిటీ అంతే ఉంది. ఇది ఎక్కువ తినడం వల్ల అది ఇన్సులిన్ జనరేట్ చేయబోతుంది కాబట్టి అదంతా బ్లడ్లో కలిసి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అదే షుగరు. సో నేను ఈ వీడియో అంతటితో ఆపేస్తున్నాను. ఏమనంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. నేను నిన్నే వచ్చేసి జీవామృతం తయారు చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.